హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రెండ్ అండ్ ట్రాక్. ఈరోజు మనం సపోటా మిల్క్ షేక్ని 3 టైప్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అసలు చెప్పాలంటే ఒకదానికొకటి ఎక్స్టెన్షన్ అనుకోండి. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. సో సపోటా లవర్స్కి అయితే ఇంకా పండగే. సో ముందుగా నేను ఇక్కడ ఈ రెసిపీకి 8 సపోటాలను తీసుకున్నాను. సో దాన్ని పీల్ తీసేసి ఇలా చక్కగా చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకోండి. సో మనకి సపోటాలు తినడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వీటిని నేను ఒక మిక్సర్లోకి వేసేసుకున్నాను. ఇది ఎంత బాగా స్మూత్గా బ్లెండ్ అయితే మనం అంత మంచి టేస్ట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా బ్లెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీంట్లోకి 3 గ్లాసెస్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. సో 3 గ్లాసెస్ సర్వ్ చేశాను కాబట్టి నేను 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అనేది దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి. సో హనీ వల్ల ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని స్కిప్ చేయొద్దు. సో మీరు ఇంకా కాస్త తీపిగా తినాలి అని అనుకుంటే కనుక ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. సో ఇవన్నిటిని మనం బాగా కలిసేటట్టు మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మన ఫస్ట్ వెర్షన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేను ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు మన మిల్క్ షేక్ని దీంట్లోకి వేసుకుంటున్నాను. మన ఫస్ట్ వెర్షన్ ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి దీనికి గార్నిషింగ్కి నేను దాల్చిన చెక్క, బాదం పప్పు యొక్క పొడిని అలా జల్లుతున్నాను. సో దీనివల్ల కూడా ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు సెకండ్ వెర్షన్కి ఏంటంటే మిగిలిన 2 గ్లాసెస్ క్వాంటిటీలో నేను 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ సిరప్ని వేస్తున్నాను, అంటే హర్షీస్ని వేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఈలోపు నేను నా గ్లాస్ని కాస్త డెకరేట్ చేసుకుంటున్నాను హర్షీస్ సిరప్తో. సో ఈ విధంగా చేస్తే కనుక మనకి కాస్త అపియరెన్స్ అనేది బాగుంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత బ్లెండ్ అయిపోయింది, చూసారు కదా, మన చాక్లెట్ సపోటా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. ఇది వెర్షన్ 2.0. ఇప్పుడు నేను దీంట్లో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను డెకరేట్ చేసి పెట్టుకున్న గ్లాస్లో. అండ్ ఇప్పుడు నేను మిల్క్ షేక్ని వేస్తున్నాను. సో ఇట్స్ లుక్ అమేజింగ్ ఫ్రెండ్స్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చాక్లెట్ కదా, ఫ్యూజన్ అనేది చాలా బాగుందన్నమాట, సపోటా అండ్ చాక్లెట్. సో ఇప్పుడు నేను టాపింగ్ చేస్తున్నాను అదే సిరప్తో. సో కొంచెం సింబాలిక్గా తెలియడం కోసం ఇది చాక్లెట్ సపోటా మిల్క్ షేక్ అని. ఇప్పుడు మిగిలిన 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ షేక్లో, అంటే సెకండ్ మిల్క్ షేక్కి ఎక్స్టెన్షన్ అనమాట, దీంట్లో నేను ఆల్మండ్ అండ్ క్యాష్యూస్ని పౌడర్ చేసి వేసుకున్నాను. దాన్ని ఇలా బ్లెండ్ చేసుకున్నాను. సో మళ్ళీ నేను నా గ్లాస్ని కాస్త లైట్గా డెకరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కొంచెమే వాడాను అనమాట హర్షీస్ని. సో అండ్ ఇప్పుడు మన థర్డ్ వెర్షన్ రెడీ. దీంట్లో నేను ఐస్ క్యూబ్స్ని వేసాను, దాంట్లో మన థర్డ్ వెర్షన్ మిల్క్ షేక్ని వేసేసాను. ఇప్పుడు నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసాను కదా ఫ్రెండ్స్, అందుకే నేను టాపింగ్ డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను. సో ఇదిగోండి, నేను ఆల్మండ్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. సో సపోటా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తాగుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పటి నుంచి పెద్ద సపోటా తినేదాన్ని కాదు, బట్ ఈ మిల్క్ షేక్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనే తాగగలిగానంటే నాకే ఆశ్చర్యం వేసింది. సో చాలా టేస్టీగా ఈ హెల్దీ మిల్క్ షేక్ని మీరు ఇంట్లో ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట. సో నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు ఈ మిల్క్ షేక్ చేయడానికి. సో మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు.